ఈ వీడియోలో మనం jQueryని మన సైట్లోకి అంటే మన వెబ్ పేజ్లో కానీ వెబ్ సైట్లోకి ఎలా ఇన్స్టాల్ చేయాలి లేకపోతే ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మనకి jQueryని 2 వేస్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకటి jQuery వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని మన పేజ్లో యూజ్ చేసుకోవచ్చు. రెండో మెథడ్ ఏంటంటే CDNs డైరెక్ట్గా లింక్స్ ఇచ్చేస్తారు, ఆ లింక్స్ని మన సైట్లో పెట్టేసుకోవడం. ఓకే, download the jQuery library from jQuery.com, include the jQuery from a CDN. ఈ CDNs ఎన్ని ఉన్నాయంటే గూగుల్ ఒకటి ఉంది, మైక్రోసాఫ్ట్ ఒకటి ఉంది. సో మనం jQueryని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ jQuery.com వెబ్సైట్లోకి వెళ్ళాలి. చాలామంది CDNs యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ CDNస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎందుకో మనం ఏం చేస్తాము, jQuery సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మన సర్వర్లోకి మన సిస్టంలో కానీ సర్వర్లో కానీ ఎక్కడో చోట పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకొని ఎప్పుడైనా ఆ ఫైల్ కానీ డిలీట్ అయింది అనుకోండి, మనం ఇంకా jQuery వర్కౌట్ కాదు. ప్లస్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా మనం ఇంకా పక్కన ఏమైనా కోడ్ చేంజెస్ చేసినా వర్కౌట్ కాదు. అదే CDN అయితే ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. గూగుల్లో కాబట్టి అవి కాన్స్టెంట్గా ఉంటాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాగా ఫాస్ట్గా కూడా లోడ్ అవుతుంది. CDN నుంచి పెట్టుకుంటే బాగా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైనా మన లొకేషన్లో బ్రౌజ్ చేస్తున్నారు అనుకో, అప్పుడు CDN వచ్చి అక్కడ సేవ్ అవుతుంది కదా, అక్కడి నుంచి మనది కూడా చాలా తొందరగా లోడ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ కాన్సెప్ట్ కొద్దిగా విచిత్రంగా ఉన్నా సరే అంటే మన డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న దాని మీద CDN అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫైనల్గా. ఓకే, సో ఇప్పుడు డౌన్లోడ్ చేయడం. మనకి ఈ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు 2 వెర్షన్స్ ఉంటాయి, డెవలప్మెంట్ వెర్షన్, ప్రొడక్షన్ వెర్షన్. సో డెవలప్మెంట్ వెర్షన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్, అన్కంప్రెస్డ్ అండ్ రీడబుల్ కోడ్. దిస్ ఈజ్ ఫర్ లైవ్ వెబ్సైట్ బికాజ్ ఇట్ ప్రొడక్షన్ వెర్షన్ మినిమైజ్డ్ అండ్ కంప్రెస్డ్. ప్రొడక్షన్ వెర్షన్ అనేది లైవ్ వెబ్సైట్స్కి యూజ్ అవుతుంది, ఇది మినిమైజ్ చేసి ఉంటుంది. అంటే మనం ఈ రెండు సేమే, కాకపోతే డెవలప్మెంట్ వెర్షన్లో చాలా మనకి మొత్తం కోడ్ అంతా కూడా కంప్రెస్ చేసి ఉండదు, మనం ఈజీగా రీడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అదే ప్రొడక్షన్ వెర్షన్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు కానీ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది కోడ్. రెండింటిలో ఉండే కోడ్ సేమే కానీ ఇందులో కొద్దిగా మినిమైజ్ చేసి ఉంటుంది, ఇందులో మినిమైజ్ చేసి ఉండదు. మనం డెవలప్మెంట్ వెర్షన్లో ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ వెర్షన్, ఇప్పుడు సైట్ని డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి డెవలప్మెంట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే, సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే మనకు కోడ్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు సేవ్ పేజ్ యాజ్ అని కొట్టుకుంటే అది సేవ్ అయిపోతుంది. లేకపోతే మీరు ఇక్కడే సేవ్ లింక్ యాజ్ ఆప్షన్ తీసుకున్నా సరే jQuery ఫైల్ సేవ్ అవుతుంది. నేను ఆల్రెడీ డెస్క్టాప్లో సేవ్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని మన సైట్లోకి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇది నా వెబ్ పేజీ. ఓకే, ఇక్కడ అంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో ఎగ్జాంపుల్ చూసాం కదా, సో దాని పర్పస్ ఇది ఇక్కడ ఉంది. సో నేను ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ రన్ అవుతుందా? అవట్లేదు కదా. ఏమవ్వాలి, మనం పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తే అది మినిమైజ్ అయిపోవాలి. సో ఎందుకు మనం అసలు jQueryని రిఫర్ చేయలేదు సైట్లో. సో నేను jQueryని ఎక్కడ డౌన్లోడ్ చేశాను, డెస్క్టాప్ మీదకి డౌన్లోడ్ చేశాను. అసలు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయి ఉంది, డెస్క్టాప్ మీదే సేవ్ అయి ఉంది. ఓకేనా, సో మనకి డైరెక్ట్గా మనం ఆ పాత్ తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. ఏది మన ఫైల్ నేము ఇది కదా, ఈ నేము కాపీ. ఓకే, .js ఎక్స్టెన్షన్ మాత్రం మర్చిపోకూడదు, .js. అదే వేరే ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్ పాత్ ఇక్కడ ఇస్తాను. రైట్, చూడండి ఇప్పుడు అవుట్పుట్ అవుతుందా. సో ఈ విధంగా మనం jQueryని రిఫర్ చేసుకుంటాం అనమాట, డౌన్లోడ్ చేసుకుని. అదే రెండో మెథడ్లో అయితే ఏం చేస్తాము, CDNs సింపుల్గా ఏదైతే CDN పాత్ ఉందో ఆ పాత్ తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఇది గూగుల్ పాత్, గూగుల్ CDN. చూడండి, రన్ అవ్వట్లేదు. తర్వాత ఈ పాత్ ఇచ్చేస్తున్నాను రన్. ఓకే,
అలాగే ఇంకోటి మైక్రోసాఫ్ట్ వర్డ్ సిడిఎం ఉంది. మనం ఇందులో మనం ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్. ఈ విధంగా మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే సిడిఎన్స్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.